కార్తీక్ గదిలో ఉన్న కార్తీక్ డైరీ చూసి గుండె పగిలే నిజాన్ని తెలుసుకుని తన తండ్రి శివనారాయణ ముందు నిజం బయట పెట్టేసిన కాంచన. మరి ఇదంతా ఎలా జరిగిపోతుంది, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. జోష్న నిజ స్వరూపం బయటపడాలని కోరుకునే వాళ్ళు వెంటనే మా వీడియోని అయితే లైక్ చేసేయండి. ఇక్కడ చూస్తే ఇక కార్తీక్ అయితే జోష్నకి నెల రోజుల్లో పెళ్లి చేసి తీరతాను అని చెప్పి జోష్న దగ్గర ఛాలెంజ్ చేస్తాడు. అలాగే కార్తీకు పంతుల్ని పిలిపిస్తాడు. అలా పిలిపించి జోష్న జాతకం చూడాలి, ముందు జాతకం చూసిన తర్వాతే కదా మనం ముందుకు వెళ్ళడానికి ఉంటుంది. అప్పుడు పెళ్లి కొడుకుని వెతికి పెళ్లి చేయాలి, ఈ నెలలోనే ఇదంతా జరిగిపోవాలని చెప్తూ ఉంటాడు. ఇక పంతులు గారు అయితే అక్కడికి రాని వస్తారు. కార్తీకు జోష్నని పిలవమనేసరికి దీప జోష్నని పిలవడానికైతే వెళుతుంది. అలా వెళ్ళేసరికి జోష్న బావీతో మళ్ళీ పెద్ద ప్లానే వేసినట్టున్నాడు, ఏం చేయాలనుకుంటున్నాడు అని చెప్పేసి అనుకుంటూ కిందికైతే వస్తుంది. ఈలోగానే ఇక అక్కడే ఉన్న దశరథ శివనారాయణ, మంచి నిర్ణయం తీసుకున్నావురా కార్తీక్, జోష్న పెళ్లి విషయంలో ఇప్పటి వరకు ఇలా తొందరపడకుండా ఆలస్యం చేశాం. ఇప్పటికైనా జాతకం చూపించి ఒకవేళ అందులో ఏమైనా దోషాలు ఉంటే దానికి సంబంధించిన పూజలు చేయించి జోష్నకు పెళ్లి జరిగేలా చేయాలి. అవునండి, జోష్నకు పెళ్లి జరగాలి. జోష్న ఒక ఇంటి ఆడపిల్ల కావాలి. జోష్న ఎట్టి పరిస్థితిలోని కూడా ఇంకా పెళ్ళికి ఆలస్యం చెయ్యకూడదు. జోష్న గురించి ఎన్నో రోజులుగా ఎంతోమంది ఎదురు చూస్తున్నాం. తన పెళ్లి గురించి ఎన్నో ఆశలు కలలు అనేవి మనకి ఉన్నాయి కాబట్టి ఆ కలలు నెరవేరాలి అంటే జాతకంలో కూడా ఎలాంటి దోషాలు ఉండకూడదత్తా. అందుకనే కదా ఈ ప్రయత్నాలన్నీ. నా జాతకంలో దోషం ఉందని ఎవరు చెప్పారు మీకు? ఇలాంటి ప్రయత్నాలన్నీ ఎందుకు చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నారు? ఏం మాట్లాడుతున్నావు జోష్న? వాడి మీదే నీ పెళ్లి బాధ్యత పెట్టావు. ఇప్పటి వరకు ఏవేవో చిన్న చిన్న సమస్యలు, నీ కిడ్నాప్ విషయాలు ఇవన్నీ ఉండడం కారణంగా వాడు ఈ పెళ్లి విషయాన్ని పట్టించుకోలేదు. అన్ని సమస్యలు తీరిపోయాయి కాబట్టి ఇప్పుడు త్వరగా నువ్వు అప్పచెప్పిన బాధ్యతను క్లియర్ చేయాలని అనుకుంటున్నాడు. త్వరలో నీ పెళ్లి చేయడానికి వాడు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. అలాంటప్పుడు ఇంకా ఎందుకు అడ్డుపడాలని చూస్తున్నావు? జాతకం పంతులు గారికి చూపించడంలో నీకు నష్టమేముంది అని చెప్పి సుమిత్ర అంటూ ఉంటుంది. మమ్మీ, నువ్వు కూడానా? బావ గురించి తెలుసు కూడా, ఏ వాడేం చేశాడు? వాడు ఎప్పుడూ కూడా ఈ కుటుంబం క్షేమమే కోరతాడు. ఈ కుటుంబం కోసం వాడెప్పుడూ కష్టపడుతూనే ఉన్నాడు. చివరకు నువ్వు ప్రమాదంలో ఉంటే వాడు బుల్లెట్కి గురయ్యి ఆ బుల్లెట్కి ఎదురెళ్ళి మరీ గాయపడ్డాడు. వాడిని నువ్వు ఇంకొక మాట అంటే ఊరుకొనేది లేదు. నువ్వు కనిపించడం లేదనే బాధలో నేను వాడిని, వాడి భార్యని కూడా నా నోటికొచ్చినట్టు మాట్లాడి నా కోపాన్ని వాళ్ళ మీద చూపించాను. కానీ వాళ్ళిద్దరిలో ఎవ్వరూ కూడా నా కోపాన్ని భరించారే తప్ప నా మీద ద్వేషాన్ని పెంచుకోలేదు, నా నుంచి దూరంగా వెళ్ళిపోలేదు. అది వాళ్ళ భార్యాభర్తల మంచితనం. ఆ మంచితనాన్ని అర్థం చేసుకోవడంలోనే ఉంది. అందుకనే ఇక నుంచి కార్తీక్ చెప్పినట్టే నువ్వు కూడా వినాలి. కార్తీక్ త్వరలోనే నీ పెళ్లి చేస్తాను అంటున్నాడు కాబట్టి ఇప్పుడు పంతులు గారు ఏం చెప్తారో చూసి పంతులు గారు చెప్పింది చేసి త్వరలో నువ్వు పెళ్లిపీటలు ఎక్కితేనే బాగుంటుంది. కార్తీక్ సంబంధం చూస్తాను అంటున్నాడు అంటే వెంటనే ఖచ్చితంగా వాడు అనుకున్నట్టుగానే నీ పెళ్లి చేసి ఈ అత్తని సంతోషపెడతాడని నాకు తెలుసు. ఏంటి సుమిత్ర, ఇంకా వాడి మీద ఏమైనా అనుమానాలు ఉన్నాయా? అవేమీ లేవండి. ఎందుకంటే ఈ అత్త కోసం కార్తీకు ఎంత దూరమైనా వెళతాడు, ఏదైనా చేస్తాడు. ఈ అత్త కోసమే జోష్నని కాపాడి తీసుకొచ్చాడన్న విషయం కూడా తెలుసు. అందుకనే వాడి మీద నాకు ఇక పూర్తి నమ్మకం ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇప్పుడు జాతకాల గురించి ఏదైనా విషయం బయటపడింది అంటే అప్పుడు ఇక్కడ నా పరిస్థితి ఏంటి అంటూ కంగారు పడుతూ ఉంటుంది జోష్న. ఏంటి పెద్ద మేడం గారు, ఈ జాతకం విషయంలో నీ గురించి నీ పుట్టుక రహస్యం బయటపడిపోతుందని కంగారు పడుతున్నావా ఏంటి? కంగారు పడకు, నీ పుట్టుక రహస్యాన్ని అంత త్వరగా బయటపడనిస్తానా? నెల రోజుల్లో నీకు పెళ్లి చేస్తానని మాటిచ్చాను కదా. ఈలోపు కనుక నువ్వు ఏదైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అప్పుడు కదా నీ జీవితం, నీ పుట్టిక రహస్యం అన్నీ కూడా బయట పెడతాను. నువ్వు ఇప్పటి వరకు చేసిన ప్రతి తప్పుని బయట పెడతాను. సాక్ష్యాలతో సహా అన్నీ నా దగ్గర ఉన్నాయి.
పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకుండా నువ్వు ఈ పెళ్లి చేసుకోవడం తప్ప నీకు మరో దారి లేదు అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉండగానే, ఏంటి బెదిరిస్తున్నావా బావా? నువ్వు బెదిరించినంత మాత్రాన ఈ జోష్న భయపడదు అని చెప్పేసి అంటూ ఉండగానే, ఏంట్రా మీ గుసగుసలేంటి? ఏంటి జోస్న? ఇంకా అనుమానాలేంటి? నీ పెళ్లి గురించే కదా వాడిదంతా చేస్తున్నాడు. వాడి విషయంలో ఇంక నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడడానికి లేదు అని చెప్పేసి శివనారాయణ చెప్తూ ఉంటాడు. అవునవునండి, మీరే మీ మనవరాలు నోరు మోయించాలి. అప్పుడైతేనే జోష్న ఇక అందరి మాట విని ఈ పెళ్లికి అంగీకరిస్తుంది. పంతులు గారు, మీరైతే జాతకాలు చూడండి. అయితే సరే అని చెప్పి ఆయన జాతకాలు చూడడం మొదలు పెడతాడు. అలా జాతకాలు చూసి, ఒక చిన్న పూజ ఉంది, ఆ పూజ చేయిస్తే అమ్మాయికి పెళ్ళైపోతుంది, మీరు అనుకున్న సమయానికే అమ్మాయికి పెళ్లి జరుగుతుంది అని చెప్పేసి జాతకంలో పూర్తి వివరాలు చెప్పకుండా అక్కడ వరకు చెప్పేసి, ఆ పంతులైతే ఆ పూజ వివరాలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇక్కడ చూస్తే కాంచనైతే మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది. కార్తీకు, దీప అసలు నా దగ్గర ఏ నిజాన్ని దాచిపెడుతున్నారు? అసలు దేని గురించి వీళ్ళు ఇంతగా ఆరాటపడుతున్నారు? ఆ ఇంటికి మానకుండా ఎందుకు వెళుతున్నారు? అసలు అగ్రిమెంటు చింపేసే అవకాశం ఎన్నోసార్లు వచ్చినా కూడా ఎందుకు వీళ్ళు ఆ అగ్రిమెంట్‌కి కట్టుబడి అగ్రిమెంట్‌ని చింపకుండా ఆ ఇంట్లోనే పనిచేస్తూ ఎందుకుంటున్నారు? అసలు ఏం జరుగుతుంది అని చెప్పి కాంచన ఎంతగానో ఆలోచిస్తూ ఉంటుంది. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఇద్దరు ఒకటయ్యి ఒకే సమాధానం చెప్తున్నారు తప్ప ఇద్దరూ కూడా ఎట్టి పరిస్థితిలోని మాట బయటికి రానివ్వడం లేదు. వీళ్ళ మధ్య ఎలాంటి రహస్యం ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే శ్రీధరు ఇంటికొస్తాడు. శ్రీధర్ వచ్చేసరికి, ఏంటి కాంచన, ఏంటి ఆలోచిస్తూ ఉన్నావు? ఏమైంది? కార్తీక్ ఎక్కడా అని చెప్పి శ్రీధరు అడుగుతూ ఉంటాడు. కార్తీక్, దీప ఇంకెక్కడా? మా పుట్టింటికి వెళ్ళారు. ఏంటి, కార్తీక్ చేతికి గాయమైంది కదా, వాడెలా వెళ్ళాడు? అయినా డ్రైవర్గా వాడు కారు ఎలా డ్రైవ్ చేయగలడు? వాడి చేతికి గాయమైంది కదా, అలా ఎలా వెళ్ళాడు? నువ్వు ఆపలేకపోయావా అని చెప్పి కాంచన్ని అడుగుతూ ఉంటాడు శ్రీధర్. నేను ఆగమనే చెప్పాను, వెళ్ళొద్దని చెప్పాను, కానీ వాళ్ళిద్దరూ వినిపించుకుంటే కదా, ముఖ్యమైన పని ఉంది, వెంటనే వచ్చేస్తామని చెప్పేసి వెళ్ళారు, కానీ ఇప్పటి వరకు వాళ్ళు రాలేదు అని చెప్పేసి అంటూ ఉండగానే, ఏమో కార్తీకు, దీప ఏం చేస్తున్నారో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. వీడు ఆ ఇంట్లో ఎందుకు బానిసగా పనిచేస్తున్నాడో తెలియదు. కార్తీక్ అనుకుంటే ఖచ్చితంగా ఏదైనా సాధిస్తాడు. వాడికి గొప్పగా ఎదిగే అవకాశం ఉంది. చేతిలో గొప్ప చదువు ఉంది, తెలివి ఉంది. కానీ వాడు ఆ తెలివితేటల్ని, సమయాన్ని, వాడు ఎదిగే అవకాశాన్ని కూడా వదిలేసుకుని ఎందుకు అలా వాళ్ళింట్లో డ్రైవర్గా పనిచేస్తున్నాడు? దీప ఎందుకు కడుపుతో ఉండి కూడా పని మనిషిగా పనిచేస్తుందో అది ఎవ్వరికీ క్లారిటీ రావడం లేదు. కనీసం ఆ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పలేకపోతున్నారు. జోష్నకి వీళ్ళకి మధ్య ఏదో ఉంది, కానీ వీళ్ళు బయట పెట్టడం లేదు అని చెప్పేసి శ్రీధర్ మరో అనుమానాన్ని క్రియేట్ చేస్తాడు కాంచన మనసులో. ఈ అన్ని అనుమానాల్లో కాంచన అసలు ఎటూ తేల్చుకోలేని అయోమయం పరిస్థితిలో ఉండిపోతుంది. ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళను నిలదీద్దామన్నా ఈయన చెప్పినట్టుగానే ఆ ఇంట్లో వాళ్ళకి కూడా ఎలాంటి క్లారిటీ లేదు. అలాంటప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఏమని చెప్తారు? కార్తీకు, దీప మనసులో ఏముందో ఎలా తెలుసుకోవాలి అని చెప్పేసి కాంచన ఆలోచించుకుంటూ ఉంటుంది. ఈలోగా పంతులు గారు ఒక పూజ చెప్పడం, అలాగే మీరు అనుకున్న డేట్‌కే పెళ్ళవుతుంది, పెళ్లి సంబంధాలు చూసుకోండి అని చెప్పేసి పంతులు గారు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కార్తీక్ దగ్గరికి వచ్చిన శివనారాయణ, మనవడా, చాలా మంచి పని చేశావురా. మీ మేనత్త సుమిత్ర జోష్న పెళ్లి గురించి ఎంతగానో ఆరాటపడుతూ ఎదురు చూస్తుంది. తన పెళ్లి చూడాలని ఎన్నో రోజులుగా కలలు కంటుంది. కానీ జోష్న మాత్రం ఎప్పటికప్పుడు మాట దాటేస్తూనే వస్తుంది తప్ప పెళ్లి చేసుకుంటానని పూర్తి క్లారిటీ ఇవ్వడం లేదు. నువ్వు ఇప్పుడు ముందుకొచ్చావు కాబట్టి నెల రోజుల్లోనే నా మనవరాలు పెళ్లి చేస్తావని నాకు నమ్మకం వచ్చిందిరా. నువ్వు అనుకున్నట్టుగా అదే మాట మీద నిలబడు. అప్పుడైనా
జోష్న పెళ్లి జరుగుతుందేమో అని చెప్పేసి శివనారాయణ కార్తీక్ దగ్గర చెప్తూ ఉంటాడు. సరే తాత, నేను అనుకున్నట్టు ఇక ఆ మాట మీద నేను ఖచ్చితంగా నిలబడతాను. జోష్న పెళ్లి చేసే తీరుతాను. మళ్ళీ ఇదే డేట్‌కి జోష్న పెళ్లి జరుగుతుంది. అది నువ్వు గుర్తుపెట్టుకో తాత అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే ఏమో ఏం జరుగుతుందో అంతా ఆ దేవుడి మీద, నీ మీదే భారం వేశాము. జోష్న మనసు మంచిగా ఉండాలి. జోష్నకి ఒక మంచి అబ్బాయి భర్తగా రావాలి. జోష్న కూడా సంతోషంగా ఉండాలి. అదేరా ఈ వయసులో నేను కోరుకునేది. నా మనవరాలు సంతోషమే నా సంతోషం. మీ అందరూ నా కళ్ళ ముందు సంతోషంగా తిరుగుతూ ఉంటే అంతకు మించి నాకు కావాల్సిందేముంది? నువ్వు కూడా ఇక ఎప్పుడైతే జోష్న పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుందో ఆ క్షణంలోనే అగ్రిమెంటుని చింపేసి నువ్వు కూడా గొప్పగా బ్రతకాలి, గొప్పవాడివి కావాలనే కోరుకుంటున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. ఇలా శివనారాయణ చెప్పేసి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత దశరథ్ అయితే కార్తీకు ఏదో చేస్తున్నాడు. ఖచ్చితంగా వాడు అనుకున్నది చేస్తాడు. జోష్న ఏవేవో చేసి వాడి మనసుని గాయపరిచింది. వాళ్ళ భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టాలని చూసి భార్యాభర్తల్ని విడదీసి ఇక జోష్న అయితే మాత్రం మళ్ళీ కార్తీక్ జీవితంలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుందని అర్థమవుతుంది. అందుకే కార్తీక్ ఈ నిర్ణయం తీసుకున్నట్టున్నాడు. వాడు ఎంత త్వరగా జోష్న పెళ్లి చేస్తే అంత త్వరగా నా కూతురు మనసు ప్రశాంతంగా ఉంటుంది. కడుపుతో ఉన్న నా కూతురు సంతోషంగా మహారాణిలా బ్రతకాలని ఏ తండ్రికైనా ఆశుంటుంది. కానీ నా కళ్ళ ముందే పని మనిషిగా ఎన్నో అవమానాల్ని ఎదుర్కొంటూ నా కూతురు అనుక్షణం టెన్షన్ పడుతూ బ్రతకడం చూడలేకపోతున్నాను అని చెప్పేసి అనుకుంటూ ఇక ఆలోచించుకుంటూ ఉంటాడు దశరథైతే. అసలు ఏం జరుగుతుంది? ఏం చేయాలి? కార్తీకు దీప మనసులో ఏముందో ఎలా తెలుసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉన్న కాంచన అయితే మాత్రం కార్తీకు గదిలోకి వెళుతుంది. అసలు ఈ గదిలో వీళ్ళు ఏ నిజాన్ని దాచిపెడుతున్నారు, ఎలా తెలుసుకోవాలి అని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. అలా ప్రయత్నించిన ఆ సమయంలోనే కాంచనకి ఒక డైరీ అయితే కనిపిస్తుంది. ఆ డైరీ కనిపించడంతో ఇది కార్తీక్ రాసుకునే డైరీ. వాడెప్పుడూ కూడా డైరీ రాసుకుంటూ ఉంటాడు. కానీ వాడి డైరీలో ఏముందో ఎప్పుడూ నేను చూడలేదు. ఎందుకంటే వాడి మంచి మనసుకు ఇందులో అంతా మంచే ఉంటుంది. వాడికంటూ ఎటువంటి స్వార్థం లేదు. వాడికంటూ కలలు, అలాగే వాడికి కొన్ని ఆశయాలు, వాడి ఆశల్ని తెలుసుకోవాలని ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ వాడి డైరీని వాడికి తెలియకుండా ఓపెన్ చేయడం కరెక్ట్ కాదని ఎప్పుడూ దీని జోలికి వెళ్ళలేదు. కానీ ఈరోజు నా కొడుకు కోడలు ఏం చేస్తున్నారో, ఎవరి కోసం వాళ్ళు బానిసల్లా బ్రతుకుతున్నారో తెలుసుకోవాలి. అంటే ఈ డైరీని ఖచ్చితంగా నేను ఓపెన్ చేయాల్సిందే. నా కొడుకు మనసేంటో ఇందులో తెలుస్తుంది అని చెప్పేసి అనుకున్న కాంచన అయితే మాత్రం ఆ డైరీని ఓపెన్ చేసి ఒక్కొక్క పేజీ చదువుతూ ఉంటుంది. తన చిన్నప్పటి నుంచి రాసుకున్న డైరీ కాబట్టి చిన్ననాటి ఎన్నో జ్ఞాపకాలు అందులో ఉంటాయి. కానీ ఎక్కడా కూడా తను జోష్న విషయంలో ప్రేమని చూపించినట్టు, జోష్న మీద ఇష్టం ఉన్నట్టు, కానీ జోష్నతో నిశ్చితార్థం దాకా వచ్చినా కూడా జోష్న మీద తనకి ఎలాంటి ఇష్టం లేదన్న సిచ్యువేషనే ఉంటుంది తప్ప జోష్న మీద ప్రేమ అయితే ఆ డైరీలో కార్తీక్ విషయంలో కనిపించదు. వీడి మనసు తెలుసుకోకుండానే నేను తొందరపడినట్టున్నాను జోష్న విషయంలో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అలా ఇక దీపతో పెళ్ళి, ఆ తర్వాత సిచ్యువేషన్లు ఇవన్నీ ఉన్న తరువాత అక్కడే ఇక కాంచనకు ఊహించని సంఘటన ఎదురవుతుంది. ఆ డైరీ తిరగేస్తూ ఉన్న కాంచనకు గుండె పగిలే నిజం ఎదురవుతుంది. జోష్న జోష్న అసలు సుమిత్ర అత్త దశరథుల మావయ్య కూతురే కాదు, నా భార్య దీప ఆ ఇంటి వారసురాలు. కానీ ఈ నిజం తెలిసిన దీప నా భార్యని చంపడానికి ప్రయత్నించింది. ఈ నిజాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ ప్రతిసారి కూడా చెప్పలేక సుమిత్రత్త ఆరోగ్య పరిస్థితి, సుమిత్రత్త బలహీనతను బట్టి మేము ఈ నిజాన్ని చెప్పే సంఘటనలు రాక, ఈ నిజం ఎప్పటికైనా బయటపడితే జోష్న చేస్తున్న కుట్రలన్నిటికీ కూడా ఇక పులి స్టాప్ పెట్టొచ్చు అని చెప్పేసి అక్కడే పారిజాతం చేసిన కుట్ర, పారిజాతం బిడ్డల్ని మార్చేయడం, తన తల్లికి మాటిచ్చినట్టుగానే ఇక అక్కడ తన మరదల్నే పెళ్లి చేసుకున్న కార్తీక్ లైఫ్. ఇదంతా కూడా జోష్న చేసిన ప్రతి పని
జోష్న విషయంలో కార్తీక్ చేసిన ఛాలెంజ్. దీప విషయంలో జోష్న ఎన్ని రకాలుగా దీప జీవితాన్ని నాశనం చేయాలనుకుంటుందో, ఈ రోజుకి జోష్న కార్తీక్‌ని ఎలా పెళ్లి చేసుకోవాలి అనుకుంటుందో, ఇదంతా కూడా ఆ డైరీలో అయితే ఉంటుంది. అలా ఉండడంతో అదంతా చూసిన కాంచన చాలా షాక్ అయిపోయి ఉండిపోతుంది. అసలు దీపే తన మేనకోడలు అని ఇంతకాలం ఆ ఇంటి వారసురాలు అనుకున్న జోష్న ఆ ఇంటి వారసురాలు కాదు అని పారిజాతం తన తండ్రిని చేసిన మోసం ఇవన్నీ తెలుసుకుని ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇన్ని నిజాల్ని గుండెల్లో దాచుకుని ఎలా వీళ్ళు ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు? కన్న తల్లిదండ్రుల్ని కళ్ళ ముందు పెట్టుకుని ఆ ఇంట్లో పని మనిషి బ్రతుకుతుంది నా మేనకోడలు, ఆ ఇంటి వారసురాలు, ఆ ఇంటి మహారాణిగా బ్రతకల్సిన నా మేనకోడలు ఆ ఇంటి పని మనిషిగా బ్రతికే పరిస్థితిని తీసుకొచ్చింది మా పిన్ని మా నాన్న మీదున్న ద్వేషంతో ఇదంతా చేసింది. కానీ కార్తీక్ ఈ నిజాన్ని దాచిపెట్టొచ్చు. కార్తీకు నిజం చెప్పకుండా ఎప్పటికైనా జోష్న పెళ్లి చేసి జోష్నకి బుద్ధి చెప్పి దాసికి అప్పచెప్పాలని ప్రయత్నించొచ్చు. కానీ నేను మాత్రం ఈ నిజాన్ని దాచిపెట్టి నా మేనకోడల్ని ఆ ఇంటి పని మనిషిగా ఇంకా నేను చూడలేను అని చెప్పేసి అనుకుని తన తండ్రి శివనారాయణకి ఫోన్ చేస్తుంది. అలా ఫోన్ చేసేసరికి ఇక శివనారాయణ అయితే ఇంటికి వస్తాడు. ఏంటమ్మా కాంచన, ఎవరికి చెప్పకుండా రమ్మన్నావేంటి? ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ అయితే. అలా అంటూ ఉండగానే ఈలోగా తన దగ్గర ఉన్న ఆ డైరీని అయితే చూపిస్తుంది శివనారాయణకి. ఏంటమ్మా ఈ డైరీ ఏంటి? ఎవరిది డైరీ? కార్తీక్‌దా. కార్తీక్ డైరీ నాకెందుకు ఇస్తున్నావు? చదవండి నాన్న అని చెప్పేసి ఆ డైరీ అయితే శివనారాయణ చేతిలో పెడుతుంది. అలా పెట్టేసరికి ముందు నుంచి కాదు, నేను చెప్పిన దగ్గర నుంచి చదవండి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. అదంతా కూడా చదువుతూ ఉన్న శివనారాయణకి చాలా పెద్ద షాక్ ఎదురవుతుంది. ఏంటమ్మా ఇందులో ఉన్నది నిజం నాన్న? ఇంతవరకు కార్తీకు దీప మీ ఇంట్లో బానిసల్లా ఎందుకు పనిచేస్తున్నారని ఎన్నోసార్లు నిలదీశాను. కానీ వాళ్ళలో ఒక్కరు కూడా నాకు సమాధానం చెప్పలేదు. వదినను బోన్ మ్యారో ఇచ్చి కాపాడి కూడా తను ఏమీ తెలియనట్టుగా మౌనంగా ఉండిపోయింది. వదిన తనని కాపాడింది జోష్న అని అనుకుంటుంది. నా మేనకోడలు తన కడుపులో బిడ్డని సైతం వదులుకొని తన తల్లిని కాపాడుకోవాలి అనుకుంది. ఆ విషయం తెలియని వదిన జోష్న విషయంలో దీపని అసహించుకుంటూ కన్న కూతుర్ని దూరం పెడుతుంది నాన్న అని చెప్పేసి ఎమోషనల్ అవుతూ ఉంటుంది. చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. నా మీదున్న పగ ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి అసలు పారిజాతం ఎంత పని చేసింది? నా ఇంటి వారసురాల్ని అనాథని చేసి ఈరోజు నా ఇంట్లోనే పని మనిషిని చేసి తన మనవరాల్ని నా ఇంటి మహారాణిగా చేసి ఒక పని మనిషి కూతుర్ని ఆ ఇంటి మహారాణిని చేసి నన్ను, నా కొడుకుని, నా కోడల్ని, మన కుటుంబాన్ని ఇంతగా బాధపెట్టి ఈరోజు కూడా నిజాన్ని బయట పెట్టలేక నా వాళ్ళు నా ఇంట్లో పని మనిషిలా బ్రతుకుతున్నారు. వదిలిపెట్టను. ఎట్టి పరిస్థితిలోని నా మనవరాలు భవిష్యత్తుతోటి, నా కొడుకు కోడల జీవితంతోటి ఆడుకున్నా వాళ్లను వదిలిపెట్టను. వాళ్ళకి ఎలా బుద్ధి చెప్తానో చూడు అంటూ ఆవేశంగా బయలుదేరిపోతూ ఉంటాడు శివనారాయణ అయితే. ఈలోగానే కార్తీక్, దీప ఇద్దరు కూడా అక్కడికి వస్తారు. అలా వచ్చేసరికి ఏంటి తాత ఇక్కడికొచ్చావా? చెప్పకుండా వస్తే ఎక్కడికో వెళ్ళావనుకున్నానే అని చెప్పి అంటూ ఉండగా, ఏంటిరా, ఎందుకురా నా దగ్గర ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టారు అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. ఏంటి, ఏ నిజం తాత? దేని గురించి మాట్లాడుతున్నావు? నాకు అర్థం కావడం లేదు అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక తన మనవరాల్ని దగ్గరికి తీసుకుంటాడు. మనవణ్ణి దగ్గరికి తీసుకొని ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఇక అక్కడ కాంచని కూడా ఎమోషనల్గా బాధపడుతూ ఉంటుంది. తన తల్లిని తాతని చూసిన కార్తీకు నిజం తెలిసిపోయినట్టుంది. అలా ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు అని చెప్పేసి తన గది వైపు చూస్తూ ఉంటాడు. అక్కడే బయటే ఉన్న డైరీ చూసి, అంటే అమ్మ ఈ డైరీ చదివి నిజం తెలుసుకుందా? తాత నీకు? అవునురా, నిజం తెలిసిపోయింది. దీప ఎవరో కాదు,
నా మనవరాలనే నిజం నాకు తెలిసిపోయిందిరా. ఇంకా ఎన్ని రోజులు ఈ నిజాన్ని దాచిపెట్టి, వాళ్ళు చేసిన దుర్మార్గాలని కప్పిపుచ్చుతూ ఆ ఇంటి మహారాణి, మహారాజుగా బ్రతికాల్సిన మీరిద్దరూ బానిస బ్రతుకు బ్రతుకుతారు. ఇది మాత్రం ఇక కొనసాగడానికి లేదు. ఈ శివన్నారాయణ కొనసాగనివ్వడు. ఎట్టి పరిస్థితిలోని కూడా నా మనవరాలు ఇక అన్యాయం జరగడానికి లేదు. నా మనవరాలు నా ఇంటి మహారాణిగా ఇక నుంచి గొప్పగా బ్రతకాల్సిందే. మీరు మీ అత్త గురించి ఆలోచిస్తున్నారేమో. నిజం బయటపడితే మీ అత్తయ్య వాళ్లకు బుద్ధి చెప్తుంది అని చెప్పేసి శివన్నారాయణ ఆవేశంగా చెప్తూ ఉంటాడు. ఇక కార్తీక్ కూడా ఏం మాట్లాడు. నిజం తెలిసింది కాబట్టి జోష్నకి బుద్ధి రావాలి అంటే ఈ నిజం బయటపడడం కూడా కరెక్టే అని చెప్పి కార్తీక్ కూడా అనుకుంటూ ఉంటాడు. అలా నిజమైతే శివన్నారాయణకి తెలిసిపోతుంది. మరి ఏం చేయబోతున్నాడో రాబోయే కథలో తెలుసుకుందాం. మరి ఇలా అయితే జరగబోతుంది. జోష్నకి బుద్ధి రావాలి, జోష్న నిజ స్వరూపం బయటపడాలని కోరుకునేవాళ్ళు వెంటనే మా వీడియోనైతే లైక్ చేసేయండి.